హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన గార్డెన్లో అసలు ఇది ఫెన్సింగ్ చేయించక ముందు ఒక బాధ, చేయించిన తర్వాత ఒక బాధ. ఫెన్సింగ్ చేయించక ముందేమో కోతులతో, ఇప్పుడైతే చూడండి అసలు స్పారోస్, ఈ పిచ్చుకలు, అసలు పిట్టలు, పావురాలు అన్నీ దూరుతున్నాయి అన్నమాట. అసలు ఈ మెష్‌లో నుంచి మేము 2 గ్యాప్‌తో ఫెన్సింగ్ అయితే ఇది నెట్స్ చేయించామన్నమాట. అసలు చూడండి మొత్తం టమోటాలు పిచ్చుకలైతే అసలు ఇలా హోల్స్ పెట్టేసి తినేస్తున్నాయి అన్నమాట. ఇంతకుముందు మన ఫెన్సింగ్ ఏయించకముందు ఒక్క కాయ కోతులు తప్పితే ఇట్టా పిట్టలు తినిందే లేదు. ఇప్పుడైతే ఫస్ట్ టైం అసలు. ఇక్కడ చూడు జామకాయ ఎంత దోరగా, ఎంత మంచిగా పండిందో చెట్టుకే. అసలు ఇలాంటి కాయలు తింటే ఎంత స్వీట్ ఉంటాయి అంటే అంత స్వీట్ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు మనకి రెడీగా హార్వెస్ట్కి ఏమేమి ఉన్నాయో ఒక్కసారి లిక్కేసేయండి. సో మనమైతే ఈరోజు అస్సలు రియల్గా మళ్ళీ అగైన్ మెగా హార్వెస్ట్ అన్నమాట. చాలా చాలా హార్వెస్ట్లు ఉన్నాయి బాగా. కొన్నైతే కోస్తా, కొన్నైతే కొయ్యలేనమాట. ఎందుకంటే మనకు కావాల్సినవన్నీ కోసుకున్నాం. మిగతాయి నేనైతే ఆకుకూరలు అలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టనండి. సో కావాల్సిన వాటికే కోసేసుకుందాం. ఈరోజు ఫస్ట్ టైం ఆరెంజ్ లెమన్ అండి, ఇది టేబుల్ లెమన్. సో అసలు నిండా మంచిగా దోరగా పండున్నాయి. ఇంకా ఇవి పండితే బాగోవు. ఈ టైంలో మనం హార్వెస్ట్ చేసుకుంటే అసలు చాలా బాగుంటాయండి. ఇది జ్యూస్ తీసుకొని మనం ఐస్ క్యూబ్స్ లాగా పోసుకొని స్టోర్ పెట్టుకున్నామంటే ఇయర్ మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వీటినైతే యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఆల్సో స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్ కూడా చాలా బాగుంది. ఇంకా మీరు ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటిని ఏ విధంగా ఇంకా లాంగ్ టైం స్టోర్ పెట్టుకోవచ్చు అండ్ ఎట్లా స్టోర్ పెట్టుకోవచ్చు మీకు ఏదైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను ఫాలో అవుతాను అన్నమాట. సో ఏదైనా మనం స్టోర్ పెట్టుకోవడానికి అవైలబుల్గా కామెంట్ సెక్షన్లో ఎవరైనా కామెంట్ చేస్తే కామెంట్ చేయండి. సో ఈరోజు స్వీట్ లెమన్స్ కూడా అయితే చాలా బాగా వచ్చున్నాయి. అసలు ఫర్ ద ఫస్ట్ టైం మళ్ళీ కాకర అండి. అసలు ఎంత బాగున్నాయో ఇది చూడండి. కీరా దోసకాయ అసలు చాలా బాగుంది. బోగన్విల్లే అసలు ఎంత పింక్, ఈ వెదర్కి ఈ కలర్ కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ ఉందన్నమాట. అసలు శంఖం ఫ్లవర్స్ కూడా వచ్చున్నాయి. వావ్! అసలు ఈరోజైతే గార్డెను మంచి ఫాగీగా మంచి రెయిన్ పడుతూ అసలు ఎలా ఉందంటే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. దట్టు మన హార్వెస్ట్లు కూడా. సో అసలు రియల్గా సో హ్యాపీ అనమాట. సో ఈరోజైతే మా వారు నాకు ముందే చెప్పారు, ఈరోజు హార్వెస్ట్ నాది, వీడియో నీది అని చెప్పి. సో ఆయనే హార్వెస్ట్ చేస్తున్నారనమాట. అసలు చూడండి అస్సలు రియల్గా ఈ కాయ చూస్తేనే తినేసేయాలనిపిస్తుంది. అంత బాగుంది అసలు. ఇది పింక్ జామ అండి. మీకు నేను కట్ చేసి చూపిస్తాను. ఇదొచ్చేసి 49 జామ. 49 జామ మన గార్డెన్ రెనోవేషన్ నుంచి మనం హార్వెస్ట్ చేసిన ప్రతిసారి సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో కానీ నేను అన్నీ ప్రోనింగ్ చేశాను కాబట్టి ఈసారి హార్వెస్ట్లు చాలా తక్కువ వచ్చినాయి. సో మన రెనోవేషన్ టైంలో నేను అన్నీ ప్రోనింగ్ చేసేసుకున్నాను మొత్తము. సో మళ్ళీ ఇప్పుడు న్యూ బ్రాంచెస్ రావటము, న్యూ ఫ్లవరింగ్ రావడము, దట్టు ఇక వచ్చినాయి కాయలు అవ్వడము. ఈ లెమన్ చూడండి, ఇది బత్తాయి అండి ఫస్ట్ టైము. సో రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. చూద్దాము ఎంత పెద్ద కాయ అవుతుందో చూద్దాం. ఇదే ఫస్ట్ టైం రావడం గార్డెన్లో. అసలు వీటి కోసం నేను ఎదురు చూసి నా కళ్ళు సపోటాలు అయ్యేటట్టు ఉన్నాయి. ఈ సపోటాలు మటుకు అసలు పండేటట్టే కనిపించట్లేదు చూడండి. అసలు ఎప్పటి నుండి అట్లనే గట్టిగానే ఉంటున్నాయి అసలు. అవి పండవు ఏం లేదు. ఇంకా వేరే దగ్గర ఇక్కడ ఇటు సైడ్ ఇంకొక జామ ఉంది. ఇది కూడా అయితే కోసుకుందాం. ఇవి అసలు ఎంత స్వీట్ ఉంటాయో అండి ఈ జామ. చాలా బాగుండిద్ది అనమాట.
పచ్చిగా ఉన్నప్పుడు అంటే మరీ పచ్చిగా కాదు, కొంచెం దోరగా ఉన్నప్పుడు తెంపుకుంటే స్వీట్ ఉంటది. లేకపోతే మనకు అడ్వాన్స్‌డ్‌గా పురుగులైతే వచ్చేస్తాయన్నమాట. సో, అప్పటిదాకా అయితే వెయిట్ చేయాల్సిన నీడ్ లేదు. ఈరోజైతే 4 ఈ 4 వచ్చేసున్నాయి జామకాయలైతే. మిగతాయన్నీ దోరకాయలు. మళ్ళీ టేబుల్ లెమన్ ఫస్ట్ టైమ్ ఇన్ని కాయలు ఒకేసారి తీసుకోవడం అండి. నేను ప్రతిసారి తీస్తా గానీ ఒక 10 అలా బిలో అంతే అనమాట. అంటే విడతల వారీగా తీస్తా అనమాట, స్టెప్ బై స్టెప్. కానీ ఇప్పుడు ఎట్ ఏ టైమ్ ఎన్ని కాయలైతే కోస్తున్నానో చూడండి అసలు. మా వారు అసలెంత జాగ్రత్తగా తెంపుతున్నాడో, అది పైన స్కిన్ ఊడొస్తుందనమాట. రెడీ అయిపోయింది కదా కాయ అసలు. ఆహ్, అలా స్కిన్ కోస్తుంటేనే అసలు దానిపైన స్కిన్ ఊడొచ్చేసి ఆరెంజ్ లెమన్ అయితే ఆరెంజ్ స్మెల్ అయితే వచ్చేస్తుందనమాట. నేను చూపిస్తాను ఈ కాయ కూడా ఓపెన్ చేసి. సో, అసలు చూడండి ఎంత బాగొచ్చాయో. ఇంకా ఓన్లీ పండినవే హార్వెస్ట్ అయితే చేస్తున్నా అండి. దోరగా ఉన్నయి వదిలేస్తున్నాననమాట. సో, ఇవైతే హార్వెస్ట్ చేసేసాను. ఇవి అయితే మళ్ళీ నెక్స్ట్ కోసేసుకుందాము. కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా! సో, ఇక్కడైతే స్వీట్ లెమన్స్ వచ్చున్నాయి. ఈ స్వీట్ లెమన్స్ కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. మా వారైతే ఎంత టేక్ కేర్‌గా, ఎంత జాగ్రత్తగా అయితే కోస్తున్నారో కాయలైతే. అసలు చాలా అవేంటంటే రెడీ అయిపోయినాయి కదా! పైన స్కిన్ వచ్చేస్తుంది. సో, అందువల్ల చాలా చిన్నగా కోస్తున్నారనమాట. ఎంతైనా ఆర్గానిక్ కదా! అంతే జాగ్రత్త ఉంటది. కాపోతే తక్కువ కాపొస్తున్నా సరే ఆహ్, ఆర్గానిక్‌గా గదండీ! చాలా బావుంది అసలు. ఆర్గానిక్‌గా తిన్న వాటికి, బయట తెచ్చుకున్న వాటికి నేను మళ్ళీ చెప్తున్నా, అసలు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో, ఒక స్టార్ ఫ్రూట్ కూడా అయితే వచ్చుంది. ఇవి తిని నేను బయటియి తినాలంటే ఏదోలాగుంది. నేనైతే జామకాయలు బయటికి కొనుక్కోవటమే మానేశా అనమాట. నాకు ఈ టేస్ట్‌కి, ఆ టేస్ట్‌కి అసలు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇవేమో మా చెట్టువి చాలా స్వీట్ అనిపిస్తున్నాయి. బయటియి ఏంటో నాకు వగరు వగరుగా అంత ఎక్కువగా తినాలనిపించట్లేదనమాట. ఇలా అలవాటు పడిపోయాం మేమైతే. అసలు అసలు వంకాయలు గూడా ఇవే నాకు టేస్ట్ అనిపిస్తున్నాయి. బయటియి టేస్ట్ అనిపించట్లేదు. మరి ఆర్గానిక్ అనో లేకపోతే ఏంటో తెలీదు. ఎందుకంటే నేను ఎటువంటి మెడిసిన్స్ ఇస్తానో మీకు అందరికీ తెలుసు. మెడిసిన్స్ మీన్స్ ఇక బటర్ మిల్కు, నీమ్ పౌడరు, బోన్ మీల్ అలాంటివి తప్పితే ఇంక ఏమి ఇవ్వనండి. ఇంకా నీమ్ ఆయిల్ స్ప్రే చేయడము అలాంటివేను. ఇంకా మిగతాయి ఏముండవు. ఎగ్ ఎమల్షన్స్ ఇంకా అవే అనమాట. మళ్ళీ ఇప్పుడైతే మొత్తం టమోటాస్ మళ్ళీ కాపు మీద ఉంది చూడండి. అన్నీ చిన్న చిన్న కాయలనమాట. ఫ్లవరింగు. ఈ వర్షము జల్లులు జల్లులుగా పడుతుంది. ఈ పూతంతా రాలిపోతుంది ఇది. రావడానికి ఇంత పూతొచ్చిందా! సో, మొత్తం రాలిపోతుందనమాట ఈ వర్షానికి. సో, చూడండి ప్రతి ప్లాంట్ అండి టమోటాస్ చాలా ఈసారి ఎక్కువ పెడదామనే అనుకున్నాము. ఇదైతే పిచ్చుకలకే వదిలేసానింకా. సో, ఇక్కడైతే పచ్చిమిర్చి కూడా చాలా ఉన్నాయి. పచ్చిమిర్చి ఈరోజు వస్తే మినిమమ్ అబోవ్ 1 కేజీ పైనే వస్తాయి కోస్తే. సో, కొంచెం లావు లావు ఉన్నయే కోద్దామనుకుంటున్నాము. అట్లా కోసినా గూడా 1 కేజీ పైనే వస్తాయి చూడండి. నేను వీడియో లాంగ్ అయిపోయిద్దని చెప్పి మొత్తం కోసేసాననమాట. ఇంకా చిన్నగా కోస్తా ఉన్నాము. అక్కడి వరకే మనకు చూడండి బటన్ మిర్చి కూడా వచ్చింది ఈసారి. సో, అవైతే వచ్చినాయి బటన్ మిర్చి కూడా. ఇంకా మిర్చి అయితే చాలా ఉంది. జిన్నా ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత కలర్ కాంబినేషన్ అయితే ఆసమ్ ఉంది. నా దగ్గర ఆరెంజ్ అండ్ పింక్ ఉందన్నమాట. సో, ఇక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి ఇంకా. ఇక్కడైతే ఇంతటితో ఈ చెట్టుకైతే ఇవి వచ్చేసాయి. ఇక్కడ ఇంకా ఉన్నాయి ఈ చెట్టుకి.
సో ఈ చెట్టుకి కూడా అయితే కోసుకుందాం. కానీ టమోటాసు, పచ్చిమిర్చి, బెండకాయలు ఎక్కువ పెట్టుకోవాలండి. ఒక మినిమమ్ ఒక 5 ప్లాంట్స్, 6 ప్లాంట్స్ అబోనే ఉండాలి టబ్స్ అయితే. ఎందుకంటే మనకు మంచిగా రావాలి అంటే మళ్ళీ చాలా డేస్ తర్వాత బజ్జీ మిర్చి అండి. ఇది నేను ఫిఫ్త్ టైమ్ కోయడము. ఫస్ట్‌తో కంపారిజన్ చేసుకుంటే చాలా సైజు తక్కువ వచ్చింది. ఇది లాస్ట్ కాపు. ఇక్కడ చూడండి లాంగ్ మిర్చి అండి. ఇది గుంటూరు మిర్చి అనమాట. అసలు ఇది బేడిగా సీడ్ అనమాట. కానీ అంత కారం అయితే లేవు. చూడడానికి పచ్చిమిర్చి అయితే ఇంతంత పొడుగునున్నాయి. కానీ అయితే కారం లేదనమాట. సో ఈ బటన్ మిర్చి అయితే బాగా కారం ఉంటుందండి. అది బ్యాలెన్స్ చేసేసిద్దనమాట. సో చిక్కుడుగాయలు కూడా అయితే అసలు చిక్కుడుగాయలు ఫ్లవరింగ్ అయితే ఆసమ్ అండి. అసలు ఎంత నేను పెట్టింది 3 ప్లాంట్లు. అసలు 3 ప్లాంట్లు అసలు భలే వచ్చున్నాయి అన్నమాట. సో ఒక ప్లాంట్కి అయితే నేను కోస్తున్నా, ఇంకో ప్లాంట్కి మా వారు కోస్తున్నారు. ఇంకా అసలు ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్లో చిక్కుడుకాయలు చాలా బాగా వస్తాయండి. అసలు అంత ఫ్లవరింగ్ మీద అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇందులోనే నేను కొత్తిమీర పోసాను కదా, ఈ వర్షానికి నేను పడిపోయిద్దేమో అనుకున్నా అండి. అసలు ఇదే మనం ఈ ఎండుగడ్డి అయిపోతే ఖచ్చితంగా వర్షానికి పడిపోద్ది. సో ఆ ఎండుగడ్డి సపోర్ట్ ఉండటం వల్ల చూడు, వర్షం పడుతున్నా కూడా అదేం పడకుండా ఆ గడ్డి సపోర్ట్తో అక్కడే ఉంది. సో ఇదొక అసలు రియల్లీ బెనిఫిట్ అండి. ఈ ఎండుగడ్డితో ఈ కొరియాండర్ పోయడం అనేది రియల్గా. లేకపోతే ఈ వర్షానికి అది మొత్తం పడిపోయేది మట్టి మట్టిగా. సో చిక్కుడుకాయలు అయితే ఇవైతే వచ్చేసాయి మంచిగా. ఇంకా ఇక్కడ చూడండి, అసలు మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. ఇక్కడైతే శంఖం ఫ్లవర్స్, ఈ బోగన్విల్లే పేపర్ ఫ్లవర్స్ అండ్ వీటి మధ్య చూడండి హార్వెస్ట్ ఎంత బాగుందో. అసలు చాలా బాగుంది. ఫస్ట్ టైం అండి కీరా దోస రావడము. ఇదే ఫస్ట్ టైము. ఇది ఫస్ట్ కాయ అన్నమాట. సో ఎంత బాగా వచ్చిందో చూడండి. మంచి సైజు అయితే భలే ఉంది కాయ అయితే. ఇంకా ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి. సో ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. కాకర కూడా ఇదేనండి ఫస్ట్ టైం మళ్ళీ రావడము. అన్నీ ఇప్పుడు వచ్చేయన్నీ ఫస్ట్ టైం అనే చెప్పాలి. ఎందుకంటే ఆఫ్టర్ రెనోవేషన్ తర్వాత అన్ని సీడ్స్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడే కదా రావడము. సో అందరూ మరిన్ని హార్వెస్ట్లు చేసుకుంటున్నారు అని నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే ఎవరికి వచ్చేవి వాళ్ళకి వస్తాయి. నాకు ఆల్రెడీ ఒక కామెంట్ అయితే వచ్చింది. సో దానికోసం అయితే చెప్తున్నా అన్నమాట. సో మన చిన్న బుద్ధుల్లో జీడే ప్లాంట్ అండి. అసలు చూడండి, ఇది లక్కీ ప్లాంటే అనమాట. అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. చిన్న బుద్ధుడు బొమ్మ ప్లాస్టిక్ది నర్సరీస్లో దొరుకుతాయండి. అక్కడ తీసుకొచ్చి పెట్టాను అనమాట. చాలా బాగుంది. సో ఇక్కడైతే బెండకాయలు అయితే ఉన్నాయి. ఈ బెండకాయలు డే బై డేవి స్టోర్ పెట్టుకొని ఒక 1/2 కిలో అయినప్పుడు వండుకోవాలన్నమాట. ఇదేంటంటే ఒకేసారి ఎట్ ఏ టైం రావట్లేదండి. 2 రోజులకు ఒక 4 కాయలు డే బై డే అట్లా దొరుకుతున్నాయి అన్నమాట. సో అవన్నీ స్టోర్ పెట్టుకొని, కానీ ఏం ముదరటం లేదండి, ఉంటున్నాయి. సో నేను ఇలా మొత్తము కలెక్ట్ చేసేసుకొని 2 డేస్కి ఒకసారి అవన్నీ ఒక్కసారి అయితే వండేస్తున్నా అన్నమాట. ఇప్పుడు అలా వదిలేస్తున్నాను కదా, వదిలేసిన చిన్నవన్నీ మళ్ళీ డే ఆఫ్టర్ టుమారోకి వచ్చేస్తున్నాయండి అవన్నీ. సో బెండకాయలు అయితే ఇలా ఒకేసారి అయితే రావట్లేదు అన్నమాట. ఇది చెట్టు బెండ అండి. అసలు ఇది వస్తే మంచిగా వస్తున్నాయి, రాకపోతే అస్సలు రావట్లేదు అన్నమాట. అసలు ఈ బెండకాయలు అసలు నేను పట్టించుకోవట్లేదండి. అసలు ఇవి అలా వచ్చిన వాటికి వస్తాయిలే అని వదిలేస్తున్నా అన్నమాట. ఈసారి నెక్స్ట్ టైం మంచిగా బెండకాయలు అయితే పెట్టుకోవాలి బాగా.
సో ఈరోజైతే ఇవి వచ్చున్నాయి. ప్రీవియస్ ఇంకా ఉన్నాయి. సో అవి ఇవి కలిపి అయితే వండుకోవాలి. ఇది ఆకుకూర అండి, సోయ కూర అనమాట. సో ఇవాళ ఫస్ట్ టైం నేను హార్వెస్ట్ చేయడం ఈ ఆకుకూరని. నేను ఈ ఇయరేనమాట ఫస్ట్ టైం కూడా ఈ ప్లాంట్స్ అయితే వేయటం. ఇంతవరకు వేయలేదు సోయా ఆకు. ఇది జస్ట్ నాన్ వెజ్లో కాంబినేషన్ అసలు భలే ఉంటుందండి ఈ ఆకు. అండ్ పప్పులో కూడా పెడతారు. సో నేనైతే పప్పు పర్పస్కే ఇది కట్ చేస్తున్నాను అనమాట ఈ ఆకుకూర. ఆకుకూర తినని పిల్లలందరికి, కిడ్స్ అందరికి, మా ఇంట్లో 2 కిడ్స్ ఉన్నారు కదా, మీకు తెలుసు కదా. సో వాళ్ళైతే మా వాళ్ళు ఇండివిజువల్గా ఆకుకూరలు వండితే అస్సలు తినరు అనమాట. ఇలా ఏదో ఒక దాంట్లో కలిపి వండితే సో వాళ్ళకి అర్థం కాదు, తినేస్తారనమాట. సో ఈరోజైతే నాకు కావాల్సినంత వాటికైతే సోయ కూర అయితే కట్ చేశానండి. కానీ దీని స్మెల్ ఫస్ట్ టైం కదా ఏదోలాగా అనిపిస్తుంది. సో ఇక్కడ గోంగూర కూడా ఉంది. గోంగూర అయితే నేను కొయ్యనండి ఇప్పుడే. దీనికి కాయ వచ్చిన దాకా వెయిట్ చేద్దాము అనుకుంటున్నాను. ఇది వైట్ గోంగూర, దీనికి కూడా కాయ వస్తుంది ఇప్పుడే. సో వీటికి పైన ఫ్లవరింగ్ కాయ వచ్చిన తర్వాత దీన్ని కోద్దాము అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి మనకి వాటర్ మెలూన్ అనమాట. సో అప్పుడే పిందెలు అయితే వచ్చేసినాయి, చిన్న చిన్న పిందెలు అయితే వస్తున్నాయి. సో దీనికైతే ఒక క్రీపర్ సపోర్ట్ ఇచ్చేసాము. అసలు ఈ ఇయర్ అయితే నాకు మళ్ళీ గార్డెన్ రెనోవేట్ చేసిన దగ్గర నుంచి మల్లెపూలు అయితే ఎంత మంచిగా ఆగకుండా కార్తీక మాసం మొత్తం భలే వచ్చాయన్నమాట. మల్లెపూలు అయితే అసలు చాలా బాగా వచ్చాయి. ఇంకా ఇప్పుడు కూడా మంచిగా మొగ్గలు, అక్కడ ఒక పువ్వు అక్కడ ఒక పువ్వు పూస్తూనే ఉంది అసలు మల్లెపూలు అయితే ఆగకుండా. సో ఇక్కడైతే ఈరోజు దానిమ్మకాయలు కూడా వచ్చేసాయి. దానిమ్మకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి చెట్టు మీదే ఇలా పగిలిపోతున్నాయండి తెలుసా. ఆల్రెడీ ఒక కాయ పగిలిపోతే కోసామన్నమాట. ఇట్లా పగిలిపోయి వస్తున్నాయి, లోపల రెడ్గా భలే అనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఈరోజైతే పన్నీర్ రోజు అండి. ఇది భలే స్మెల్ వస్తుంది అసలు, ఎంత బాగుంటుందో అసలు. సో జామకాయ అయితే కట్ చేసి చూపిస్తాను కదా, చూడండి. మాది పింక్ జామ అండి. ఇది అసలు 20 రూపీస్ పెట్టి చిన్న శాప్లింగ్ కొనుక్కొచ్చాను. అది ఈరోజు చూడండి ఎంత మంచిగా అయితే కాస్తుందో. సో చాలా స్వీట్ ఉంటుందండి అసలు, భలే ఉంటుంది అన్నమాట. మా వారైతే టేస్ట్ చూడమని చెప్పాను. సో టేస్ట్ చూస్తున్నారు ఆయన. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. సో మా వారైతే టేస్ట్ అయితే చూస్తున్నారనమాట. చాలా స్వీట్ ఉందంట చెప్తున్నారు. సో ఇది ఆరెంజ్ లెమన్ అండి. చూడండి మనకి పైన పీల్ తీస్తుంటే సేమ్ లైక్ ఆరెంజ్ లాగా ఉంది, కానీ ఇది లెమన్. చాలా పుల్లగా ఉంటుంది. రిమైనింగ్ దీని సిమ్టమ్స్ అన్నీ ఆరెంజ్ ఫ్లేవరేనండి, అసలు ఆరెంజేనమాట. కాకపోతే ఇది లెమన్. సో ఈరోజు మన చూడండి ఎన్ని హార్వెస్ట్లు అయితే వచ్చేసినాయో. స్వీట్ లెమన్, ఆరెంజ్ లెమన్, స్టార్ ఫ్రూట్స్, జామ, దోస, అసలు చెప్పడానికి నాకే మర్చిపోతున్నా వీటి నేమ్స్ అన్నీ. సో చాలా వచ్చాయి అన్నమాట హార్వెస్ట్లు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మేము పైన అయితే ఈ విధంగా సెటప్ అయితే చేసేసాము. ఈ మండలాస్ మొత్తం మా వారు బై హ్యాండ్తో వేసినవి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.